నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషే మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి రేపు జూన్ 21వ తేదీ శనివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో మీరైతే మీ పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని నిర్ణయాలను మీరు రేపటి రోజున తీసుకుంటారు. సేవా కార్యక్రమాలపైన మీకు ఆసక్తి పెరుగుతుంది. గత సంఘటనలు మీకు రేపటి రోజున గుర్తుకు వస్తాయి. భూ వివాదాలు కొంతమేర పరిష్కారం అవుతాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు తీరి ఊరట మీకైతే లభిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు కదలికలు ఉంటాయి. ఇక వ్యాపార లాభాలు మీకు రేపటి రోజున కలుగుతాయి. ఉద్యోగాలలో చిక్కుల నుంచి మీరు బయటపడతారు. రాజకీయ వర్గాల కృషి రేపటి రోజున ఫలిస్తుంది. రేపటి రోజున ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తొలగింపజేసుకుంటారు. ఇక కొన్ని పనులు నెమ్మదిగా అయినా కానీ రేపటి రోజున పూర్తి చేయగలుగుతారు. శ్రమ పడ్డా కూడా ఫలితం మీకు కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల నుండి నిరాశాజనకంగా ఉండే ఫలితాల నుండి మీరు బయటపడతారు. ఇక నిర్ణయాలలో మీకు తొందరపాటు అస్సలు తగదు. పుణ్యక్షేత్రాలను మీరు సందర్శిస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెరగనున్నాయి. గత సంఘటనలను మీరు గుర్తు తెచ్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో ప్రతిబంధకాలేమైనా ఉంటే తొలగిపోతాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఇక ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. నూతన వ్యవహారాలు ప్రారంభించి సకాలంలో మీరైతే పూర్తి చేస్తారు. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో రేపటి రోజున సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు రేపటి రోజున సానుకూలం అవుతాయి. ఒక ఆహ్వానం మీరైతే పొందుతారు. ఉత్సాహాన్ని చూస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించేటటువంటి కార్యక్రమాలు ముమ్మరం సాగుతాయి. ఉద్యోగాలలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. కళారంగం వాళ్లకు రేపటి రోజున ప్రోత్సాహకరంగా మారే అవకాశం కనిపిస్తోంది. బంధువుల నుంచి రేపటి రోజున ఒత్తిడిలు తగ్గుతాయి. ఏ పని మీరు చేపట్టినా కూడా రేపటి రోజున విజయవంతం కాగలదు. ఆర్థిక పరిస్థితిలో మీకు మరింత మెరుగుదల కనిపిస్తోంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఇక సన్నిహితులతో ఉండే వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవా కార్యక్రమాలలోనూ మీరైతే పాల్గొంటారు. భూములను వాహనాలను కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ఫలిస్తుంది. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలను మీరు సందర్శిస్తారు. ఇక వ్యాపారాలు రేపటి రోజున లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీకు మరింత ఉత్సాహకరంగా మారుతుంది. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కొత్త పనులను మీరు చేపడతారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి మీరు బయటపడతారు. మీలో దాగి ఉన్న నైపుణ్యం రేపటి రోజున వెలుగులోకి వస్తుంది. పలుకుబడి కలిగినటువంటి వాళ్లతో పరిచయాలు ఏర్పడతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్నటువంటి కోర్సులో జాయిన్ అవుతారు. వివాహ యత్నాలలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. రాజకీయ వర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. రేపటి రోజున ప్రతిబంధకాల నుండి బయటపడతారు. కొన్ని పనులు మీరైతే పూర్తి చేయగలుగుతారు. రేపటి రోజున వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయుడికి ప్రదక్షిణ చేసుకోవడం, అలాగే నవగ్రహ ప్రదక్షిణ చేయడం మంచిది. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులు ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్